18 సంవత్సరాల తర్వాత మరోసారి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంశం రాష్ట్ర రాజకీయాలు సాగునీటి వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రాణహిత జలాలను పూర్తి గ్రావిటీ ద్వారా తక్కువ ఖర్చుతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి తరలించే లక్ష్యంతో ప్రాజెక్టు పునర్నిర్మాణానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. బ్యారేజీని ఎంత ఎత్తులో నిర్మిస్తే ఎక్కువ నీటిని గ్రావిటీ ద్వారా తరలించవచ్చనే అంశంపై ఇంజనీరింగ్ నిపుణులతో సాంకేతిక అధ్యయనం కొనసాగుతుంది. 100% గ్రావిటీ ద్వారా నీటి తరలింపు సాధ్యమేనా లేక ఎత్తిపోతల అవసరం ఉంటుందా అన్న దానిపై కూడా సమగ్ర పరిశీలన జరుగుతోంది. మరోవైపు బ్యారేజీ నిర్మాణం వల్ల ప్రభావితమయ్యే మహారాష్ట్రలోని తుమ్మిడిహట్టి గ్రామాల ప్రజల అభిప్రాయాలు, స్థానిక ఆందోళనలు కూడా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయంపై ప్రశ్నలు లేవనెత్తుతుండగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా దౌత్యపరమైన పరిపాలనా స్థాయిలో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ నిపుణులు చెబుతున్నదేమిటి? తుమ్మిడిహట్టి గ్రామస్తులు ఏమంటున్నారు? ప్రతిపక్షాల అభిప్రాయం ఏంటి? బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకునేలా జరుగుతున్న ప్రయత్నాలేంటి? మరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు ఈసారి నిజంగానే మోక్షం లభిస్తుందా? ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంపై రాజ్ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. మళ్ళీ ప్రాణం పోయనున్నారా? ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయడం ఇక్కడి రైతులు మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ప్రభుత్వ హామీ ఏ మేరకు కార్యరూపం దాల్చనుంది? గతంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ఆగిపోవడానికి కారణాలేంది? ఇక్కడి ప్రజలు, రైతులు ఏమనుకుంటున్నారు? ప్రాణహిత చేవెళ్లపై రాజ్ న్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి ఆదిలాబాద్తో పాటు ఉత్తర తెలంగాణ రైతాంగానికి వరంగా నిలుస్తుందని భావించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు తుమ్మిడిహట్టి వద్ద నిర్మాణం కాకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా తుమ్మిడిహట్టి వద్ద 38,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు భూమి పూజ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలోని దాదాపు 16,40,000 ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఇందులో భాగంగా 106 కిలోమీటర్ల కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయగా 71.5 కిలోమీటర్ల మేర భూసేకరణ పూర్తి చేసి 46 కిలోమీటర్ల మేర కాలువ పనులు కూడా చేపట్టారు. అయితే మహారాష్ట్రతో నీటి మట్టాల అంశంలో తలెత్తిన సాంకేతిక పరిపాలనా సమస్యలతో తుమ్మిడిహట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణం ముందుకు సాగలేదు. అనంతరం ప్రాజెక్టు రూపకల్పనలో మార్పులు చేసి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించింది. దీంతో తుమ్మిడిహట్టి ప్రాంత రైతులకు అన్యాయం జరిగిందని, తమ ప్రాంతానికి సాగునీటి కళ నెరవేరలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతుందో రాజశేఖర రెడ్డి ప్రారంభించినటువంటి తుమ్మిడిహట్టి ప్రాజెక్టు దగ్గర కట్టి ప్రత్యామ్నాయంగా ఎల్లంపల్లికి డైరెక్ట్గా తీసుకొచ్చేటువంటి ఏదైతుందో ప్రాజెక్టు దానిది ప్లానింగ్, దాన్ని అమలు చేయడానికి ఈనాటికి కూడా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఆ ప్రభుత్వం రాకముందే టీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలోనే మెడిగడ్డ కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. మరి కరువు కాలం వచ్చినప్పుడు మరి తుమ్మిడిహట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి డైరెక్ట్గా ఎట్లా తీసుకురావాలనేటువంటి ప్రణాళిక లేదు. ఈనాటికి డిపిఆర్ ఫైనల్ లేదు. కానీ వాళ్ళు వచ్చి మంత్రులు అడావుడిగా ఇవాళ పోయి అక్కడ పోయి ఏం చూస్తారు, ఇవాళ విజిట్ చేస్తున్నారు. దానివల్ల ఏం ఉపయోగం లేదు. కనుక మేము కోరేటువంటిది తుమ్మిడిహట్టిని మీరు తక్షణం మీరు ఇవాళ పూర్తి చేయండి. అదేవిధంగా తుమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మాణ సందర్భం అవసరమైనటువంటి భూముల సేకరణ సంబంధించినటువంటిది కూడా ఇవాళ అక్కడ రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. మాకేమిస్తారు, మా భూములు పోతే ఎప్పుడు పోతే ఏంటి, మా పరిస్థితి ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళ ఆందోళన ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే లేదు. అదేవిధంగా అక్కడ కొన్ని పట్టాలు లేనటువంటి భూములు కూడా ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా తీవ్ర ఆందోళన ఉన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి భరోసా, ప్రాజెక్టు కడతాం ఇది ఇక ఈ ఫలానా తేదీ వరకు లేదు, మాకు సంవత్సర కాలంలో టైం బాండ్ పెట్టి మేము కడతాం, అక్కడ ఉన్న భూములు కోల్పోయినటువంటి వాళ్ళకి మేము నష్టపరిహారం చెల్లిస్తాం సరే మంచిగా అనేటువంటిది అది మాట్లాడలేదు. కనుక ప్రాజెక్టు ఘట్టంలో గందరగోళం ఉంది. ఈనాటి కూడా వాళ్ళు ఏం డిపిఆర్ ఫైనల్ చేయలేదు. రైతాంగం ఆందోళన ఉంది. కనుక మేము ప్రభుత్వాన్ని కోరేటువంటిది, మీరు ప్రాజెక్టును మీరు తక్షణం 1 సంవత్సర కాలంలో మీరు పూర్తి చేస్తానని భరోసా ఇవ్వండి. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి అని కూడా చేయండి. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఈనాడు పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పని కాదు. మీరు 148 మీద కడతారా, 150 మీద కడతారా, మీటర్ల మీద 152 మీటర్లు కడతారా, ఏదో ఒకటి ఫైనల్ చేయండి. మీరు ఫైనల్ చేసి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి కూడా వాళ్ళ భూములు పోయినటువంటి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం ఇచ్చే విధంగా మీరందరూ కూడా ప్రణాళిక రూపొందించి తక్షణం దాన్ని పూర్తి చేయాలని, ప్రాజెక్టును ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం. ప్రాజెక్టు ఏదైతుందో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం తను మేనిఫెస్టోలో రాసుకున్న విధంగా, మీరు మేనిఫెస్టోలో రాసుకున్న విధంగానే
ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని తుమ్మిడేటి వద్దగానే నిర్మించి ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి ఎకరాకు కూడా సాగునీరు అందిస్తాం, ప్రతి కుటుంబానికి కూడా తాగునీరు అందిస్తాం, ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం ముఖంలో కళ చూస్తాం, రైతాంగాలకు అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల కాలం గడుస్తూ ఉంది. ఒక్కసారి కూడా తుమ్మిడేటి ప్రాజెక్టు విషయంలో మాట్లాడుతున్నారు, మంత్రులపై పర్యవేక్షణ చేస్తా ఉన్నారు, సందర్శన చేస్తా ఉన్నారు, అంతేగాని అక్కడ నిర్మాణం చేపట్టాలనే లక్ష్యం లేదు. ఎందుకంటున్నామంటే ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపలే, మహారాష్ట్ర ప్రభుత్వం ఎత్తు పెంచడానికి అవకాశం కల్పించమన్నారు, కానీ మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపకుండా, ఇక్కడున్న ప్రభుత్వం తనకు డబ్బు కేటాయించకుండా, ఏదైతే డిజైన్ ఏర్పాటు చేయకుండా, డిపిఆర్ చేయకుండా ఈరోజు మేము మళ్ళీ ప్రాజెక్టు నిర్మాణం చేసి ప్రాంతంలో ఉన్న ప్రజలకు రైతాంగానికి నీరు అందిస్తామంటే ఈ రైతులు ఎక్కడ కూడా నమ్మడానికి సంసిద్ధంగా లేరు. ఎందుకంటున్నామంటే ఇప్పటికే మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో రాసుకునే ఎక్కడ కూడా అమలు చేయని పరిస్థితి కనబడుతోంది. తక్షణమే ఈ ప్రాంతంలో ఉన్న ఎంపీలు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, అదేవిధంగా సంబంధిత ఎమ్మెల్సీలు కానివ్వండి, తక్షణమే ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటున్నామంటే ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం మీరు నిరంతరం ఆలోచించే వాళ్ళు, మిమ్మల్ని ప్రథమ పౌరులుగా గెలిపించి ఈరోజు అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడాలనే ఉద్దేశంతో మిమ్మల్ని పంపించారు. కానీ మీరు ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని కానివ్వండి, ఈ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల విషయంలో కానీ ఎక్కడ కూడా మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మాటలు చెప్తా ఉన్నాయి, చేతలు మాత్రం లేవు, మాటలు మాత్రం ఎక్కడికి పోతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రతి రైతాంగానికి తుమ్మిడేటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలి, మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలి, మహారాష్ట్ర ప్రభుత్వంతో మీరు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత మీరు మాట్లాడాలి. కానీ అట్టి మాటలు మాడి ప్రజలను మోసం చేయకండి.